హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజైతే 5 ప్రసాదాలు చూపించబోతున్నానండి. 4 మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే పంచామృతం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. అండ్ 4 ప్రసాదాలు ఏంటేంటి అంటే బెల్లం అప్పాలు, నిమ్మకాయ పులిహోర అన్నం, అండ్ అలాగే ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికల పాయసం. సో ఇవన్నీ చేసి బొజ్జ గణపయ్యకి పెట్టి ప్రశాంత్ హడావిడి లేకుండా అండ్ ఆర్పాటాలు లేకుండా మనకు తోచినట్టుగా పూజని చేసుకోండి. ఈ ప్రసాదాలు అయితే చాలా ఈజీగా చూపించాను. ముందుగా ఒక 2 గ్లాసుల రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను పులిహోర కోసం, నిమ్మకాయ పులిహోర కోసం. సో అవి వాష్ చేసుకొని అందులో మీరు కుక్కర్లో వేసినట్టయితే 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసి పెట్టండి. నేనైతే డైరెక్ట్ వండుకుంటున్నాను. సో కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసి పెట్టేశాను. ఈ అన్నం అయ్యేలోగా నెక్స్ట్ మనం పాల తాలికలు అండ్ అలాగే ఉండ్రాళ్ళ పాయసం కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు వాటర్ పోసి ఏ కప్తో అయితే మనం తీసుకుంటున్నామో అన్నీ అదే కప్తో తీసుకోవాలి. సో నెక్స్ట్ కొద్దిగా అందులోకి ఉప్పు అండ్ అలాగే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము. సో అవి 2 వేసుకొని కరిగించుకోవాలి. మనకి ఉండ్రాలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది, బెల్లం టేస్ట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అది కరిగిన తర్వాత అదే కప్పుతో పిండిని కొద్దిగా వేస్తూ మొత్తం మిక్స్ చేయండి. సో పిండి అంతా బాగా కలిపేలాగా కలుపుకోవాలి. సో గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మీరు మొత్తం వాటర్లో పిండిని మిక్స్ చేసేయండి. అది మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేంత వరకు కలపలేము, వేడిగా ఉంటుంది కాబట్టి. చేతితో తాకితే కలపగలిగే అంత ఉన్నప్పుడు మాత్రమే కలపండి. సో ఇలా మొత్తం వాటర్లో అయితే పిండిని మిక్స్ చేసేసి మీరు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనం బెల్లం అప్పాల కోసం సిరప్ని రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ దానికోసం ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ సిరప్ని మనం బెల్లం అప్పాలకి అండ్ అలాగే పాల తాలికలకి అండ్ అలాగే ఉండ్రాళ్ళ పాయసానికి యూజ్ చేయొచ్చు అనమాట. సో ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకోవాలి. అది కరిగేలోపు మనం ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే అన్నం రెడీ అయిపోయింది. సో అన్నం చెక్ చేసినట్టయితే మనకి మంచిగా పుల్లలుగా వచ్చింది చూడండి. సో దీన్ని మనం బాగా విప్పినట్టు అని ఆరబెట్టాలి, అంటే కొంచెం మనకి ఆరిపోయేలాగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈలోగా మనం బెల్లం సిరప్ చూసుకున్నట్టయితే బెల్లం అంతా కరిగిపోయింది. సో నెక్స్ట్ మనం దీన్ని వడపోసుకోవాలి. ఇందులోకి ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసి కరిగించండి. ఈ పాకం మనకి చల్లారాలి. ఈ బెల్లం సిరప్ అనేది చల్లారినంతలోపు మనం నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళకి అండ్ పాల తాలికల పిండిని కలుపుదాం. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది, సో నేను ఇది కలిపేస్తున్నాను. కొంచెం మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చేయి తడుపుతూ మొత్తం మెదిపేసి పిండిని ఒక ముద్దలాగా చేసుకోండి. అప్పుడే మనకి ఉండ్రాలు చుట్టడానికి కానీ తాలికలు చేయడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో కొంచెం వాటర్ అద్దుతూ అయినా సరే, లేదంటే మీకు అవసరం లేదనిపిస్తే అలా అయినా కలిపేసేయండి. ఒక చిన్న ముద్దని పక్కన పెట్టండి. ఇది మనకి పాయసంలో వేయడానికి యూజ్ అవుతుందన్నమాట, పాల తాలికలకు అండ్ అలాగే ఉండ్రాల పాయసానికి. సో ఈ ముద్దని పక్కన పెట్టేసుకోండి. మిగతాది ఫస్ట్ ఉండ్రాలు చేస్తున్నాను నేను. ఉండ్రాళ్ళని చేసి పక్కన పెట్టుకుందాం. దానికోసం కొద్దిగా చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని చిన్నగా బాల్స్ లాగా అలా ఉండ్రాళ్ళని చేయండి. సో ఇలా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్ని ఉండ్రాళ్ళని కూడా చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ పిండి మాత్రమే చేస్తున్నాను, మిగతా హాఫ్ పాల తాలికల కోసం పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు పాల తాలికలు చేద్దాం. వీటిని మీరు ఇలా నాలాగైనా చేయొచ్చు, లేదంటే చాప్ కటర్ పైన రోల్ చేస్తూ కూడా చేయొచ్చు, లేదంటే మీరు మురుకులు ఒత్తే దాంట్లో పిండి వేసి డైరెక్ట్ పాలు మరిగేటప్పుడు కూడా అందులో ఒత్తేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా హ్యాండ్ పైన చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా ప్లేట్ పైన కానీ, మనం వెజిటేబుల్స్ కట్ చేసే కట్టర్ పైన కానీ ఇలా రోల్ చేస్తూ చేసుకోండి. సో ఇలాగే అన్నిటినీ రెడీగా పెట్టుకోండి, పాల తాలికలు అండ్ ఉండ్రాళ్ళు. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం పులిహోరకి నిమ్మకాయలు ప్రిపేర్ చేసుకుందాం. సో మనం చేసేది నిమ్మకాయ పులిహోర కాబట్టి నేను తీసుకున్న 2 గ్లాసెస్ రైస్కి 2 నిమ్మకాయలు అయితే సరిపోతుందండి. అవి కొంచెం పండువి అండ్ అలాగే పెద్దవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీకు ఇంకా కావాలి అనిపిస్తే ఇంకో
1 అయినా 2 అయినా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది. సో ఇలా రసాన్ని పిండేసి అందులో నుండి గింజలు సెపరేట్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయండి, లేకపోతే మనకి పులిహోర అనేది టేస్ట్ ఉండదు. సో ఆయిల్ హీట్ అవ్వగానే అందులో జీలకర్ర అండ్ అలాగే ఆవాలు, మీరు కావాలంటే మిరియాలు కూడా వేసుకోండి, నేనైతే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ మినప్పప్పు అండ్ పల్లీలు యాడ్ చేయండి. మనం శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేయట్లేదు. సో నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేయండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుందన్నమాట నిమ్మకాయ పులిహోర అనేది. సో మనకైతే పోపు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు ఆప్షనల్గా శనగపప్పు అండ్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను స్కిప్ చేశాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. పోపులో కూడా లైట్గా కొంచెం ఉప్పు వేయండి. మనం అన్నం వండేటప్పుడు కూడా వేసాము, గుర్తు పెట్టుకొని వేయండి. నెక్స్ట్ అన్నాన్ని ఒకసారి కలిపేసి అందులోకి నిమ్మరసాన్ని తీసుకోండి. మనం ముందుగా రెడీగా పెట్టుకున్న నిమ్మరసం వేసిన తర్వాత మనం పెట్టుకున్న పోపు ఏదైతే ఉంటుందో అది కూడా అన్నంలో వేసేయండి. సో మొత్తం పోపు అండ్ నిమ్మరసం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా తొందరగా చేసుకునే ప్రసాదం అన్నమాట. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనకి మొత్తం కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో ఇది కిడ్స్ తినడానికి చాలా ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉండదు అండ్ అలాగే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. సో మనకైతే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా రెసిపీస్ అయితే ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్లో ఉంటాయి. నెక్స్ట్ ఉండ్రాళ్ళ పాయసం కోసం మనం ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ కప్తో ఎందుకు తీసుకుంటున్నానంటే మనం ఫస్ట్ తీసుకున్న కప్పులో హాఫ్ వరకే ఉండ్రాళ్ళకి యూజ్ చేసాం కాబట్టి ఆ హాఫ్ క్వాంటిటీకి ఈ కప్పు యూజ్ చేస్తున్నాను. ఈ కప్తో 3 కప్పుల వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక 1-2 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులోకి ఉండ్రాళ్ళని డ్రాప్ చేయండి. సో మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత అవి ఉడికేలోపు మనం ఇక్కడ బెల్లం అప్పాలకి 1 కప్పు పిండి తీసుకొని కప్పు బెల్లం సిరప్ని వేసి కలిపేస్తున్నాను. సో బెల్లం సిరప్ అయితే నేను వడగట్టుకున్నాను, మొత్తం కలిపేస్తున్నాను. మీకేమైనా జారుడుగా అనిపిస్తే పిండి వేసుకోండి, లేదంటే టైట్గా ఉంటే ఇంకా బెల్లం సిరప్ వేసి కలిపేసుకోండి. సో ఇలా కాకుండా డైరెక్ట్ బెల్లం సిరప్లో వేడిగా ఉన్నప్పుడే కూడా పిండి వేయొచ్చండి. బట్ ఏంటంటే మనకి నచ్చినట్టు ఎంత క్వాంటిటీ కావాలో మనం చూసుకొని కలుపుకోవడానికి వీలుగా నేను ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఉండ్రాలు చూస్తే పైకి తేలుతున్నాయి కదా, అంటే ఉండ్రాలు ఉడికిపోయాయి. సో అందులోకి మనం ముందుగా పక్కన పెట్టిన పిండిని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేశాను. సో పిండి వేయడం వల్ల కొంచెం మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది. సో నెక్స్ట్ బెల్లం సిరప్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బెల్లం సిరప్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో అవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసేయండి. బెల్లం సిరప్ ఇంకొక కప్పు తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను పాల తాలికల కోసం. ఇప్పుడైతే ఉండ్రాళ్ళ పాయసాన్ని మొత్తం కలిపేసి చూడండి, మనకి ఉండ్రాలు అనేవి ఎంత బాగా పైకి తేలుతూ కనిపిస్తున్నాయో. సో మంచిగా బాయిల్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇంకాసేపు మనం బాయిల్ చేసి ఒక 2-5 మినిట్స్ అలా బాయిల్ చేసి దింపేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కాచిన పాలను వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి మనం పాల తాలికలు ప్రిపేర్ చేద్దాం. అది కొంచెం చల్లారాకే పాలు వేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. సో పాల తాలికల కోసం నేను ఇక్కడ 3 కప్పుల పాలనైతే తీసుకొని వేడి చేస్తున్నాను అనమాట. సో మనం ఇదే కప్పుతో పాల తాలికల పిండిని తీసుకున్నట్టు మనం కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కప్తో 2 కప్స్ అయితే మనం ఫస్ట్ తీసుకున్న పెద్ద కప్ అనమాట. హాఫ్ మాత్రమే పాల తాలికలకి యూజ్ చేసాం కదా. సో కొంచెం పాల బాగా పొంగొచ్చి మసిలేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలని అందులో వేసేయాలి. సో ఇది ఉడికేలోపు మనం ఇక్కడ పోపు ప్రిపేర్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. ఆ లోపు 10 మినిట్స్లో మనకి పాల తాలికలు ఉడికిపోతాయి. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవి మనకి
ఉండ్రాళ్ళ పాయసం అండ్ అలాగే పాల తాలికల పాయసంలోకి యూజ్ అవుతాయి అన్నమాట. సో రెండింటిలో కూడా వేసుకోవచ్చు. రెండింటికి సరిపడా మాత్రమే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నానండి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఉండ్రాళ్ళ పాయసంలోకి తీసుకోవాలి. హాఫ్ వరకు ఉండ్రాళ్ళ పాయసంలోకి తీసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను హాఫ్ వరకు ఉండ్రాళ్ళ పాయసంలో యాడ్ చేశాను. చూడండి ఉండ్రాళ్ళ పాయసం అనేది ఎంత చిక్కగా ఉందో. అండ్ అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకున్నాను. సో మనకి పైన కొంచెం ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నెయ్యి అండి. సో మనం ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసి వేసాం కాబట్టి అలా కనిపిస్తుంది. సో మనకి ఉండ్రాళ్ళ పాయసం కూడా రెడీ అయిపోయింది, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది, అండ్ అలాగే పాల తాలికల పాయసం రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం బెల్లం అప్పాల కోసం కూడా పిండి రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇలా సింపుల్గా మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ పాల తాలికలు చూసినట్టయితే మనకి ఇక్కడ 10 మినిట్స్ వరకు అవి కొంచెం ఉడికిపోయాయి. ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని కొద్దిగా వాటర్లో కలిపేసి యాడ్ చేశానండి. సో మనకి పాయసం అనేది కొంచెం చిక్కగా రావడం కోసం యాడ్ చేశాను. సో నెక్స్ట్ అది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత నేను ఇక్కడ ముందు పక్కకు పెట్టిన బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో అంతకంటే ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసి దింపేసేయండి. అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసాం కదా, అవి కూడా ఈ పాల తాలికల పాయసంలోకి యాడ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఇలా పాల తాలికల పాయసం కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ ప్రాసెస్లో మనం ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఒకటి చేస్తుండగా ఇంకొకటి చేసుకునేలాగా సింపుల్గా చూపించేసానండి. సో మనకి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పిండి ఉంది కదా, సో దాంతో బెల్లం అప్పాలు చేసుకోవాలి. ఇలా చిన్నగా ఒక ముద్ద తీసుకొని రౌండ్ బాల్లా చేసి పాలిథిన్ కవర్ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా అప్పలాగా ఒత్తుకోండి. 2 సైడ్స్ ఒత్తేసుకోండి. నెక్స్ట్ అది తీసి మనం వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. సో మనకి చుట్టూ కొంచెం పగుళ్ళలాగా వస్తాయి, బట్ ఏం కాదండి అలా ఉన్నా కూడా. సో అలా మసులుతున్న ఆయిల్లో మీరు వేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్గానే ఉండాలి, మరి హీట్ లేకుండా ఉంటే కూడా బాగోదన్నమాట. సో మంచిగా ఫ్రై అవ్వవు. సో ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసి ఇలా 2 సైడ్స్ తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. సో బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత తీసేసుకొని నెక్స్ట్ కూడా అలాగే వేసుకోండి. సో మీరు ఒక్కొక్కటి కాదు ఇంకా ఎక్కువ కూడా వేస్తూ ఫ్రై చేసుకోవచ్చండి. సో ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే 2-3 వేస్తూ కాలవచ్చు, లేదంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ తీస్తూ కూడా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనం బెల్లం అప్పాలని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ ప్రాసెస్. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. సో అలా ఉంటాయి. మనం సింపుల్గా చేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదించవచ్చు. చాలా ఈజీ వేలో మనం సింపుల్గా ఈ బెల్లం అప్పాలు అండ్ అలాగే ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికల పాయసం, నిమ్మకాయ పులిహోర అండ్ అలాగే పంచామృతం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఇక్కడ చూడండి, మనకి బెల్లం అప్పాలు అనేవి ఎంత ఈజీగా కుక్ అయిపోయాయో అండ్ అలాగే ఎంత బాగా పొంగాయో చూడండి. మీరు ఇక్కడ ఒకటి నేను చూపిస్తున్నాను కదా, సో అలా మనకి మంచిగా పొంగుతూ వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను దేవుడికి నైవేద్యంగా ప్రసాదించానండి. ఏ ఆర్భాటాలు అండ్ అలాగే పెద్ద పెద్దగా ఏమీ లేకుండా నాకు తోచినట్టుగా సింపుల్గా నేను ఇలా వినాయకుడిని పూజించుకున్నాను. అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్గా నాకు తోచినట్టుగా ప్రసాదాలు కూడా చేసి పెట్టుకొని ప్రశాంతంగా దేవుడిని పూజించుకున్నాను. మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.